ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని నేను కోరుతున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే, మన టాపిక్ ఏంటంటే రియలైజేషన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రియలైజేషన్ అంటే పశ్చాత్తాపడడం, వాస్తవాన్ని గుర్తించి పశ్చాత్తాపడడం. దాన్ని ఏమంటారంటే రియలైజేషన్ అంటారు. ఇది ప్రతి మనిషిలో రావాలి, ప్రతి వ్యక్తిలో రావాలి. ఇది వచ్చినప్పుడే దేవుని ఆశీర్వాదాలు వాళ్ళకి వస్తాయి. ఇది రానంతకాలం దైవ దీవెనలు వాళ్ళకి రానే రావు. కాబట్టి పశ్చాత్తాపము, వాస్తవాన్ని గుర్తించి ఎవరైతే పశ్చాత్తాపడతారో, రియలైజ్ అవుతారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఒకసారి బాగేనండి. పాపం చేయడం మానవ నైజం, తప్పు చేయడం మానవ నైజం. మనం అందరం ఏదో ఒక పొరపాట్లు, తప్పులు మనం చేసిన వాళ్ళమే. మనలో ఎవరు కూడా తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు. నేను ఏ తప్పు చేయలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే తప్పు చేసిన మనం, పొరపాట్లు చేసిన మనం ఒక రోజున రియలైజ్ కావాలి, పశ్చాత్తాపడాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మనం ఇక అదే పొరపాట్లు, అదే జీవితం కంటిన్యూషన్ అయిపోతా అలాగనే ఉంటే దేవుని యొక్క కృప మనకు దొరకదు. కాబట్టి మనం అందరం కూడా మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడినప్పుడు, రియలైజ్ అయినప్పుడు దేవుని కృప మనకి దగ్గరవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ యొక్క అంశంలో నేను ఒక వ్యక్తిని మీ ఎదుటికి నేను తీసుకొస్తా. ఈరోజు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో రియలైజ్ అయిన వాళ్ళు. వాళ్ళందరి గురించి చెప్పాలంటే టైం లేదు. కాబట్టి ఒక వ్యక్తిని మీ ఎదుటికి నేను తీసుకొస్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే దానియేలు గ్రంథంలో ఉన్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ డానియల్, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము, చూడండి, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా, చాలు అని తనలో తాను అనుకోను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినండి, దయచేసి వినండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటంటే నెబుకద్నెజరు. అతని పేరేంటి? నెబుకద్నెజరు. ఇతను ఒక పెద్ద నగరాన్ని ఆయన కట్టించాడు. ఆ నగరం పేరేంటంటే బబులోను. నగరం పేరేంటి? అంటే ఒక దేవత పేరు. అంటే బబులోను అనే ఒక దేవత అన్నమాట. ఆ దేవత పేరు మీద ఈ నగరాన్ని ఆయన కట్టించాడు. పెద్ద నగరం అది, రాజధాని నగరంగా దాన్ని ఆయన కట్టించాడు. వాస్తవంగా ఎత్తుకుంటే ఈ నెబుకద్నెజరు అనే వ్యక్తి ప్రపంచాధినేత. మీరు గూగుల్లో జస్ట్ మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి బాబిలోనియన్ అని కొట్టండి, చాలు, మొత్తం హిస్టరీ వచ్చేస్తుంది. లేకుంటే నెబుకద్నెజరు అని కొట్టండి, అది కొంచెం స్పెల్లింగ్ మీకు ఇబ్బంది కాబట్టి బాబిలోనియన్ అని కొట్టండి. మొత్తం ఆయన ఏం చేశాడు, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశాడు, మొత్తం వస్తుంది. కాబట్టి బైబిల్ అనేది అబద్ధము కాదు, బైబిల్ మోసం కాదు. ప్రపంచ చరిత్ర, బైబిల్ చరిత్ర ఒక్కటే. బైబిల్ ప్రపంచ చరిత్రతో, వరల్డ్ హిస్టరీతో
ఏమండి లింకప్ అయి ఉంది. అంత సత్యవేద గ్రంథము బైబిలు. అయితే ఇక్కడ నెబుకద్నెజర్ అనే రాజు ఉన్నాడు. అతను బబులోను అనే ఒక పెద్ద నగరాన్ని ఆయన కట్టించాడు. ఆయన దాన్ని కట్టించినప్పుడు ఆయన స్థాయి ఏంటంటే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, ప్రపంచాధినేతగా ఉన్నాడు. ప్రపంచములో దేశములన్నీ బబులోను సామ్రాజ్యానికి చేతి కింద ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ బబులోనికి కప్పమును అంటే ట్యాక్స్ చెల్లిస్తున్నాయి. అంటే ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా ఈ యొక్క నెబుకద్నెజరు ఉన్నాడు. అటువంటి నెబుకద్నెజరు బబులోను అనే ఒక పెద్ద నగరాన్ని ఆయన కట్టించాడు. కట్టించి ఆయన ఒకసారి ఆ పట్టణములో అలా తిరుగుతూ ఇలా అనుకున్నాడు. ఒక్కసారి చూడండి ఆ మాట మరొకసారి మనం చూద్దాం. పైన 29 నుంచి మనం చదువుదాం. 12 నెలలు గడిచిన పిమ్మట తన రాజధానియగు బబులోనులోని నగరునందు అంటే ఆ బబులోను నగరములో సంచరించుచుండగా రాజు బబులోనును, చూడండి ఈ మహా విశాల పట్టణము, చూడండి చూడండి అక్కడ ఏ మాటలు వస్తున్నాయో, వస్తుంది నా బలాధికారమును. చూడండి రెండోసారి నా ప్రభావ ఘనతను కనపరచడానికి. చూడండి 3 సార్లు వచ్చింది నా రాజధాని నగరముగా. 4వసారి నేను వచ్చింది నేను కట్టించింది కాదా. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇతను ఎంత గర్విస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. నా ఘనతకి, నా ప్రభావానికి, దాన్ని కనపరచడానికి నేను కట్టించిన నా రాజధాని నగరమని ఎంతగా అతిశయిస్తున్నాడు చూడండి ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. అంటే అహంకారమైన మనసు కలిగి ఉన్నాడు, గర్వముతో కూడిన మనసు కలిగి ఉన్నాడు. నేను కట్టించాను, నేను చేశాను, ఇదంతా నా ఘనత, నా మహిమ, నా గొప్పతనం, నాది, నేను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు రాజులైనా రాణులైనా ఎవరైనా ఇంకే స్థాయిలో ఉన్నా వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు? ఆకాశమందున్న దేవుడైనా యెహోవా దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఆ సత్యాన్ని వాళ్ళు గుర్తించకుండా ఈ యొక్క నెబుకద్నెజర్ అనే వ్యక్తి ఏ రీతిగా గర్వంగా మాట్లాడుతున్నాడు, ఎంత అతిశయంగా ఆయన మాట్లాడుతున్నాడు. నేను కట్టించానంటున్నాడు, నేను చేశానంటున్నాడు, నా రాజధాని, నా ప్రభావము, నా ఘనత అంటున్నాడు. నేటి దినాల్లో మనుషులు కూడా ఆ సమయాల్లో వాళ్ళు గర్విస్తూ ఉంటారు. నేను చేశాను, నేను చెందాను, నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను, నేను కట్టించాను, ఇదంతా నేనని మాట్లాడుతుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు ప్రియులారా. ఎందుకంటే మనం కేవలం నిమిత్త మాత్రులం, వట్టివారం, మట్టివారం. ఏమండి, ఆకులు రాలినట్టు మనం రాలిపోతాం. చెట్టుకు చూడండి పచ్చగా ఆకులు ఉంటాయి, కానీ ఒక రోజునది రాలిపోతాయి. ఆ రీతిగా మనం రాలిపోతాం, వాడిపోతాం ప్రియులారా. చూడండి హాస్పిటల్లో ఉన్న రోగులు ఎలా ఉంటారు? వాళ్ళు వాడిపోయి ఉంటారు, అవునా కాదా? వాళ్ళ ముఖాలు వాడిపోయి ఉంటాయి. ఏమండి రోగముతో ఆ రోగము వాళ్ళని పీల్చేస్తున్నప్పుడు వాళ్ళ ముఖాలు వాడిపోయి ఉంటాయి. టీబీ, రకరకాల వ్యాధులు, రకరకాల ఆయాసము, రకరకాల వ్యాధులతో షుగర్లు అనే వ్యాధులు, అవన్నీ మనిషిని పీల్చేస్తున్నప్పుడు వాళ్ళు వాడిపోతారు, వాళ్ళు ఒకరోజు రాలిపోతారు. అయితే ఈ స్థితి మనుషులు గుర్తించకుండా వాళ్ళు నేను చేశాను, నేను కట్టించాను, నేను సంపాదించాను, నేను చేశాను అని ఈ రీతిగా అతిశయంగా మాట్లాడుతుంటారు. చూడండి, అందుకనే ఈ రాజు కూడా
ఈ నెబుకద్నెజరైన ఈ రాజు కూడా చాలా అతిశయంగా 30వ వచనం మరొకసారి నేను చదువుతా. 30వ వచనం ఆయన ఏమంటున్నాడంటే, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఎవరైనా ఈ రీతిగా ఉంటే దయచేసి రియలైజ్ అవ్వండి. ఇతను రియలైజ్ అయ్యాడు. అది ఎలా అయ్యాడో కూడా ఈరోజు నేను మీకు చూపిస్తా. ఎందుకంటే ఇతను ఇప్పుడు చాలా గర్వంగా ఉన్నాడు, చాలా అతిశయంగా ఉన్నాడు. నా ప్రభావము అంటున్నాడు. చూడండి, ప్రభావము దేవుడిదండి. నా ఘనత అంటున్నాడు, ఘనత ఆయనదండి. చూడండి ప్రియులారా, అంటే దేవుడికి రావాల్సిన వాటిని కూడా తనకే ఉపయోగించుకుంటున్నాడు. నా ఘనతకు, నా ప్రభావానికి నేను కట్టించిన నా రాజధాని నగరం అంటున్నాడు. ప్రియులారా, అందుకే బైబిల్లో ఏముంది? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థము. ఈరోజు దేవుడు నిన్ను కాపాడితే ఈ స్థాయిలో ఉన్నావు. ఈరోజు దేవుడు నిన్ను బలపరిస్తే ఈ స్థాయిలో ఉన్నావు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఈ స్థాయిలో ఉన్నావు. ఈరోజు నువ్వు అన్నం తినగలుగుతున్నావు అంటే ఆయన కృప. ఊపిరి పీలుస్తున్నావు, ఊపిరి వదులుతున్నావంటే ఆయన కృప. నిద్రపోతున్నావంటే ఆయన కృప. క్షేమంగా ఉంటున్నావంటే ఆయన కృప. ఈ రీతిగా ఆరోగ్యంగా ఉన్నావంటే ఆయన కృప. సజీవంగా ఉన్నామంటే ఆయన కృప. అలాంటిది ఆయన్ను పక్కన పెట్టి ఆయన ఘనతని మనము మన ఘనతగా మనము భావించుకొని నేను చేశాను, నేను కట్టాను, నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను, నేను చేశానని అంతా నేనని నిన్ను నీవు ఘనపరుచుకుంటే, ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉంది, నాశనానికి ముందు గర్వము నడుచునని రాయబడింది. ప్రియులారా, ఈరోజు ఒక మనిషి నాశనం అయిపోతున్నాడంటే దానికి ముందు గర్వము నడుస్తుంది. ప్రియులారా, వినయము కాదు, దీనత్వము కాదు, తగ్గింపు కాదు, గర్వము. ఎస్, నాకేమి డబ్బు ఉంది. ప్రియులారా, డబ్బు కొరకు తింటామా? డబ్బు వండుకుని మనం తింటామా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, ఈ లోకములో ధనవంతులు, డబ్బు కలిగిన వాళ్ళు, గుజరాత్లు ఎక్కువ డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద మహాషేట్లు ఉన్నారు. వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకే తెలియదు. వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం. ప్రియులారా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోర్ట్ అంతా ఎవరిది? అదానీది. పోర్ట్ మొత్తం ఎవరిది? అది అదానీది. పోర్టులో ఎన్ని ఉద్యోగాలు, ఎంత డబ్బు, ఎన్ని జీతాలు, ఎంత పెద్ద షిప్పులు వస్తున్నాయి, అది మొత్తం ఒక్కడిదే, అదానీది. అట్లాంటి పోర్టులు ఆయనకి చాలా ఉన్నాయి. ఎన్నో విమానాశ్రయాలు ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఉన్నాయి. ప్రియులారా, మనుషులకి వేల కోట్ల సామ్రాజ్యం ఉంది. ఎంత ఉన్నా ఒకరోజు మనిషి రాలిపోవాల్సిందే. ఆకులు వాడినట్టు వాడిపోవాల్సిందే. నిగనిగలాడే మొఖాలు ఏదో ఒక రోజున వాడిపోవాల్సిందే. అందుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ నెబుకద్నెజరు గొప్పవాడే, నేను కాదనను. ఈ నెబుకద్నెజరు రాజు ప్రపంచాధినేత. ప్రతి రాజ్యము నెబుకద్నెజరుకు లోబడి ఉంది. బబులోను సామ్రాజ్యం అంటే ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం. అది దానికి రాజు ఎవరంటే నెబుకద్నెజరు. అతను బబులోను అనే ఒక గొప్ప నగరాన్ని ఆయన కట్టించాడు. అంతా ఓకే, కానీ దీనంతటి వెనకాల దేవుడున్నాడు. ఆ కృప దేవుడిచ్చాడు, ఆ తెలివి దేవుడిచ్చాడు, ఆ జ్ఞానము దేవుడిచ్చాడు, ఆ సదుపాయము దేవుడిచ్చాడు, ఆ కృప దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇది అతను మర్చిపోయి, ఇది అతను విడిచిపెట్టి, నేను చేశాను, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, నా ప్రభావము, నా ఘనతని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇది నీ ఘనత, ఇది నీ మహిమ, ఇది నీ ప్రభావమా? అసలు మనమెంత, మన బ్రతికెంత? ప్రియ దేవుని బిడ్డలారా, మన ఊపిరి ఎంతండి? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మనుషులు కేవలం వట్టి ఊపిరి వంటి వారు.
ద మ్యాన్ జస్ట్ ఏ బ్రీత్ అని రాయబడి ఉంది ప్రియులరా. మనిషి కేవలం వట్టి ఊపిరి. ఈ ఊపిరి కాస్త పోతే, ఆగిపోతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు ప్రియులరా. అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, ఇతను ఎలాంటి గర్వంలో ఉన్నాడు, ఎలాంటి అతిశయంలో ఉన్నాడు. మనుషులు చాలా ఎస్ నేను భలే అందమైన వాణ్ణి, నేను భలే అందం కలిగిన దాన్ని. ఎంతకాలం ఉంటుంది మీ అందం? ఎంతకాలం ఉంటుంది? నేను బాగా ఐశ్వర్యం కలిగి ఉన్నా, ఎంతకాలం ఉంటుంది ఐశ్వర్యము? నేను మంచిగా మాట్లాడగలను. మాటలు ఎంత దూరం పనిచేస్తాయి. మనం ఎంత మాట్లాడగలమో మనల్ని మించి మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఏమండి, చాలా నైస్గా మోసం చేయగలిగిన వాళ్ళు ఏమండి ప్రపంచంలో అనేకులు ఉన్నారు ప్రియులారా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనిషికి రియలైజేషన్ కావాలి, పశ్చాత్తాపం అనేది మనకి కావాలి ప్రియులారా. ఆ పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందో, ఆ పశ్చాత్తాపం దేవుడు ఎప్పుడు నీకు ఇస్తాడో అప్పుడే నీ జీవితం ఆశీర్వాదపు మలుపు తిరుగుతుంది. ఆమెను చెప్పండి. ఈ నెబుకద్నెజరు అనే రాజు అతిశయిస్తున్నాడు, గర్విస్తున్నాడు. అతను ఒక పెద్ద విశాల పట్టణాన్ని ఆయన కట్టించాడు. ఆయన కట్టించి ఆ నగరాన్ని ఆయన నగరాన్ని చూసుకొని అబ్బా ఎంత పెద్ద నగరాన్ని నేను కట్టించాను, ఇది నా ఘనత కాదా, నేను కట్టించింది కాదా? మనం ఒక 2 అంతస్తులు మిద్ది కట్టించి దాన్ని చూసుకుని నేను కట్టించింది కాదా, ఇది నా గొప్పతనం కాదా అని మనం ఆలోచిస్తుంటాం. ఎప్పుడు అలా ఆలోచించమాకండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు పనికిరాం మనం? మన స్థితి ఏ పాటిది, మన గతి ఏ పాటిది? ఆయన అనుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, రెప్పపాటున మట్టిలోనికి వెళ్ళిపోతాం. ఈరోజు మట్టి పైన ఉన్నాం, అది ఆయన దయ. ఆమెను చెప్పండి. అందుకని ఈరోజు ఈ నెబుకద్నెజరు అనే వ్యక్తి ఎంతో అతిశయిస్తున్నాడు, ఎంతో గర్విస్తున్నాడు. నా ఘనత, నా ప్రభావము, నేను కట్టించాను, నా రాజధాని అంటున్నాడు ప్రియులారా. ఎంత అతిశయములో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే అతను ఆ మాట అన్నాడు, చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుంచి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు చూడండి ప్రియులారా. రాజు నోట ఆ మాట ఉండగానే ఆకాశము నుంచి ఒక శబ్దం వచ్చిందంట ప్రియులారా. ఆకాశం ఏమొచ్చింది? శబ్దము. ఆ శబ్దమే దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను అంటే శబ్దం ఉండెను. ఆ శబ్దం అండి. ఓం అనే మాటకి ఏమనుకుంటున్నారు అర్థము? శబ్దం అని అర్థం ప్రియులారా. ఓం అంటే శబ్దము. వాళ్ళు అంటారు అంతా ఆ ఓములో నుంచి వచ్చిందంటారు. ఎస్, బైబిల్ కూడా అదే. ఆది యందు వాక్యం ఉండెనంటే శబ్దము. ఆ శబ్దమే అబ్రహాముతో మాట్లాడింది, ఆ శబ్దమే నోవహుతో మాట్లాడింది, ఆ శబ్దమే అగ్నిలో మోషేతో మాట్లాడింది. ఆ శబ్దమే ప్రియులారా. ఆ శబ్దమే సమూయేలుతో మాట్లాడింది, పరిశుద్ధులతో మాట్లాడింది. ఆ శబ్దమే ఆ శబ్దమే ఈరోజు నెబుకద్నెజరుతో మాట్లాడుతుంది. ఆకాశం నుంచి ఆ శబ్దం మాట్లాడుతుంది ప్రియులారా. దయచేసి ఆలకించండి. ఈరోజు చాలా మంది మమ్మల్ని ఎవరు అడుగుతారు, మమ్మల్ని ప్రశ్నిస్తారు, మా దగ్గర డబ్బు ఉంది, మేము చేయగలం అతిశయిస్తున్నారు. మనల్ని ప్రశ్నించేవాడు, మనల్ని అడిగేవాడు ఆకాశమందు కూడా ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజు అనే వ్యక్తి, నెబుకద్నెజరు అనే వ్యక్తి గర్విస్తుండగా, అతను అతిశయంతో మాట్లాడుతుండగా, ఆకాశం నుంచి ఆయన మాట ఆయన నోట్లో ఉండగానే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది ప్రియులారా. నెబుకద్నెజరు, రాజైన నెబుకద్నెజరు, దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఇదిగో ఇదే నీకు స్టేట్మెంట్, ఇదే నీకు ప్రకటన. దేవుడు ఒక ప్రకటన ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. నెబుకద్నెజరుకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం ఉందా? ఎవని నెబుకద్నెజరు విషయంలో ఒక జస్టిస్, మనకు జస్టిస్ ఉందా? ఆయన నిన్న నిరంతరము
ఏకరీతిగా మనం కూడా అతిశయిస్తే లాగి కొడతాడు, ఇక మనం కనపడకుండా పోతాము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన కొడితే ఇక ఆయన కొడితే కనబడమండి, ఎతకాలి. మనుషులు ఎతికినా ఆ మధ్యన ఏమైంది, కరోనాలో 2 నెలలు కనపడకపోతే డౌట్. ఏమని, ఈ మనిషి అసలు ఉన్నాడా పోయాడా? 2 నెలలు ఒక మనిషి కనపడకపోతే ఏంది, ఆ అన్న అప్పుడప్పుడు కనిపించేవాడు, ఎక్కడ కూడా కనబడటం లేదే, ఏంది అసలు ఉన్నాడు అంటే డౌట్. అంటే ఏమైంది, ఎందుకంటే రోజులు బాగా, అంటే ఏ స్థితి ఎట్టయిపోయిందో కనీసం చెప్పుకునే దానికి కూడా లేదు కదా. దేవుడు కొడితే మనుషులు కనపడకుండా వెళ్ళిపోతారు. కీర్తన గ్రంథంలో ఉందా మాట. కాబట్టి ఆకాశం నుంచి ఒక శబ్దము నెబుకద్నెజరుతో, రాజైన నెబుకద్నెజరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను అంటున్నాడు, నా ఘనత, నా ప్రభావము, నేను కట్టించాను, నేను సంపాదించాను, నేను చేశాను, ఇదంతా నాది, ఈ నగరు నేను కట్టించాను, ఇదంతా నేను చేశాను అంటున్నాడు ప్రియులారా. ఈ రాజ్యం ఇదంతా నాదంటున్నాడు ప్రియులారా. ప్రపంచ అధినేతగా ఆయన ఉండి ఇదంతా నాది అంటున్నాడు. ఎప్పుడైతే అతను అలా అంటూ ఉన్నాడో ఒక ఆకాశము నుంచి ఒక శబ్దం ప్రియులారా, దయచేసి ఆలకించండి. ఈ రోజుకి ఆ రోజుకి ఏ రోజుకైనా బైబిల్ని ఎంత తిట్టినా, బైబిల్లో ఉన్న దేవుణ్ణి ఎంత దూషించినా, బైబిల్లో ఉన్న దేవుణ్ణి ఎంత అవమానించినా, ఆకాశమందు దేవుడున్నాడు. ఆయన బైబిల్ దేవుడు ప్రపంచాన్ని ఒకరోజు శాసిస్తాడు. ఆమెను చెప్పండి. ఆనాడు గొల్యాతు కూడా జీవంగల దేవుణ్ణి దూషించాడు. గొల్యాతు కూడా జీవంగల దేవుణ్ణి దూషణ మాటలు మాట్లాడాడు. ఎక్కడ్రా నీ దేవుడు, ఎక్కడున్నాడు చెప్పు అంటున్నాడు. రమ్మను నన్ను నా ముందుకంటున్నాడు. మీ యెహోవా ఎక్కడంటున్నాడు. ఫరో కూడా మన దేవుణ్ణి దూషించాడు. ఎక్కడ మీ దేవుడు అంటున్నాడు. ఇలా ఎంతో మంది దూషించారు ప్రపంచ చరిత్రలో. కానీ దూషించిన వాళ్ళందరూ మట్టి కరిచిపోయారు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం అతిశయించకూడదు. మనం ఒకవేళ తినగలిగి ఉండొచ్చు, డబ్బు చేతిలో మెలగొచ్చు, బంగారం మంచిగా ఉండొచ్చు, మంచిగా వస్త్రాలు మనం ధరించుకోవచ్చు, అవతల వాళ్ళకంటే బాగుండొచ్చు, మంచి స్థాయి ఉండొచ్చు, వస్తు వాహనాలన్నీ ఉండొచ్చు. అంత మాత్రాన మనం అతిశయించకూడదు. ఇవన్నీ ఇచ్చింది ఆ ప్రభువు అని ప్రభువు చేతిలో ఒదిగి ఉండాలి. ఆమెను చెప్పండి. ప్రభు చేతిలో ఒదిగి ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగుండమన్నారే, ప్రభు చేతిలో ఒదిగి ఉండాలి. ఆయన చేతిలో నెమ్మదిగా ఉండాలి. ఆయన చేతి కింద ఉండాలి. ఆయన చేతి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే, ఆయన చేతి నుంచి జారుకుని వెళ్ళిపోతే, ఆయన చేతిలోంచి నువ్వు జారిపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అపవాదికి చిక్కిపోతావు. ఆమెను చెప్పండి. అందుకనే ప్రియులారా, తప్పించుకుని వెళ్ళిపోయిన వాళ్ళని మనము వెతకొచ్చు కానీ, తప్పిపోయిన వాళ్ళని మనం వెతకొచ్చు కానీ తప్పించుకెళ్ళిపోయిన వాళ్ళు మనము వెతకలేము ప్రియులారా, వెతకలేము. అందుకని ఒక సామెత కూడా ఉంది కదా, నిద్రపోయే వారిని మనము లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించే వారిని మనం లేపలేము. తప్పిపోయిన వారిని వెతికి పట్టుకోవచ్చు కానీ తప్పించుకుని వెళ్ళిపోయిన వారిని మనం ఎంత వెతికినా మనకి దొరకరు. అందుకని ఈరోజు ఆయన చేతి కింద ఉండాలి నీవు నేను. ఆయన హస్తము కింద ఉండాలి, ఆయనతో ఉండాలి. అంతేగాని మనము ప్రియులారా, మనము ఆయన చేతిలోంచి మనము జారుకొని పోయి తప్పించుకొని పోతే మనమే ప్రైస్తలో. అందుకని ఈరోజు ఈ యొక్క నెబుకద్నెజరు అనే వ్యక్తితో మన దేవుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా
రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి ఇంకా తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు, చూడండి, మనుషులు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు ఇలాగు జరుగునని చెప్పాను. చాలు ప్రియులు. అంటే చూడండి, ఆకాశం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, తీర్పు వచ్చింది. ఏంటది? మొట్టమొదటిది, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోతుంది. నీ దగ్గరున్న మనుషులే నిన్ను తరిమేస్తారు. నీ దగ్గరున్న మనుషులే నిన్ను తరిమేస్తారు. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోతుంది. నీ దగ్గర నీ పక్కనున్న మనుషులే నిన్ను తరుముతారు. నీవు అడవుల పాలయ్యి పశువులతో నువ్వు నివసిస్తావు. ఏమండి, వానకి తడుస్తావు, ఎండతావు. ఏమండి, అలాగున నీ జీవితం ఉంటుంది. 7 కాలములంటే 7 సంవత్సరాలు అలాగున నీ ఉంటావు. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, అంటే ఆకాశమందున్న దేవుడు మనుషులందరికీ తీర్పు తీర్చేదానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు మనం చేసే యాక్టివిటీస్, ఈరోజు మనం చేసే పనులు ప్రియులారా, నీకు మంచిగా ఉండొచ్చు, నీకు అవి గొప్పగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నవనే అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ యొక్క నెబుకద్నెజర్ అనే రాజు తన యొక్క అతిశయానికి, తన యొక్క ఆర్భాటానికి, తన గొప్పతనానికి, నేనే ఇదంతా నాదే అని ఎప్పుడు అతిశయించాడో, ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చి ఈరోజే నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోతుందని దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినండి, బాగా వినండి. నేను చాలా మందిని చూశాను, ఆకాశమంత ఎత్తు ఎదిగిన వాళ్ళు తర్వాత గర్వించినప్పుడు పాతాళమంత లోతుకి దిగిపోయారు, పడిపోయారు. ప్రియులారా, దేవుడు తోసేస్తే ఎవడైనా, చెప్పండి, ఎవడైనా పడిపోతవలసిందే. దేవుడి చేత మనం తోయిపించుకోకూడదు, దేవుడి చేత మనం పడవేయించుకోకూడదు. అట్టి స్థితి మనకి రాకూడదు. ఈ యొక్క నెబుకద్నెజర్ అనే రాజు ఏమండి, దేవుని చేత త్రోయబడ్డాడు, దేవుని చేత పడద్రోయబడ్డాడు. నీ పక్కనున్న మనుషులు నిన్ను తరిమెదరన్నాడు. అలాగున వాళ్ళు తరిమారు. చూడండి ప్రియులారా, దేవుడే మన ఇళ్లలో అగ్ని వేస్తాడంట. దేవుడే మన ఇళ్లలో ఏం చేస్తాడు? చెప్పండి ఏం వేస్తాడంట? ఆ అగ్నిని, దేవుడేసిన అగ్నిని ఎవరైనా ఆర్పగలరా? పెద్ద మనుషులు చార్పేస్తారా? బంధువులు చార్పేస్తారా? ఇంకెవరినో చార్పేస్తారా? దేవుడు వేసిన అగ్నిని ఎవరైనా ఆర్పుతారా? దేవుడే అగ్ని వేస్తాడు. ఆ అగ్ని రగులుకుని ఆ ఇంట్లో వాళ్ళు ఏమవుతారు? ఒకరికొకరికి పొత్తులు కలవక చల్లా చెదురైపోతారు. ఎంత భయంకరమైన శాపము, ఎంత భయంకరమైన దుస్థితి. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే దేవుడికి విరోధమైన పాపము మనము చేయకూడదు. దేవుడికి విరోధమైన పనులు మనం చేయకూడదు. మన చిత్తం వచ్చినట్లు మనం బ్రతకూడదు. దేవుని చిత్తానికి లోబడి మనం చేయాలి. మనము దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. దేవునికి విరోధులుగా మనం జీవించకూడదు. ఒక తప్పు చేయటానికి భయపడాలి, ఒక తప్పుడు మాట మాట్లాడడానికి భయపడాలి. దేవునికి భయపడి మనం బ్రతకాలి.
దేవుడికి భయపడి మనం జీవించాలి. ఒకవేళ డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అందము ఉండొచ్చు, మంచి స్థాయి ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. అంత మాత్రాన ఊపిరిచ్చిన దేవుడు ఆకాశమందున్నాడు. ఆ ఊపిరి తీసేస్తే నువ్వేమవుతావు? ఆ రోజు అన్న మాటలు అదే కదా. ఒక అతను ఏమన్నాడు, నాకు విస్తారమైన ఆస్తి సమకూడింది, విస్తారమైన డబ్బు వచ్చింది, పంట పండింది, నేను ఇంకా కొట్లు కట్టించాను, నేను ఇవన్నీ ధాన్యమంతా డబ్బంతా నేను సమకూర్చుకున్నాను. ప్రాణమా, ఓ మై సోల్, నా ప్రాణమా, తిను తాగు సుఖించు, ఇక నీకు ఎన్ని సంవత్సరాలకైనా నీకు ఇబ్బంది లేదన్నాడు. ఆ రాత్రి దేవుని స్వరం, ఈ శబ్దమే అతనితో మాట్లాడుతుంది. ఆ శబ్దమే ఆయన దగ్గరకు వచ్చి అంటుంది, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ఊపిరి తీసేస్తా, నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మనుషులకు ఆక్సిజన్ ఎందుకు పెడతారమ్మా? చెప్పండి. డాక్టర్లు ఆక్సిజన్ ఎందుకు పెడతారు? ఊపిరి అందకపోవడం వల్లనే కదా. ఇతను స్వతహాగా ఆ ఊపిరితిత్తులకి, గుండెకి అందకపోతే ఆక్సిజన్ పెడతారు. ఏమన్నా ముక్కులోంచి పైపు పెడతారు. ఫస్ట్ అది చిన్న పైపు ఆక్సిజన్, అది కూడా అందడం లేదనుకో, ఇక ఫైనల్ స్టెప్ నోట్లో నుంచి పెద్ద పెద్ద పైపులు పెడతారు. అది డేంజరస్ పొజిషన్. అది ప్రియ దేవుని బిడ్డలారా, అంటే డైరెక్ట్ ఊపిరితిత్తుల్లోకి పైపులు పెడతారు, నోరు పగలదీసి గొంతులోంచి. ఇది ఎవరికి రాకూడదు. అది భయంకరమైన దుస్థితి. అది అంటే కేవలం ఆ పైపులు ఆడుతున్నాయి కాబట్టి అతను అలా ఉన్నాడంతే. ఆ పైపులు తీసేస్తే అతను ఉండడు. అంటే ప్రియులారా, మనుషుడు కేవలం వట్టి ఊపిరి. ఆనాడు ఏమండి, ఆ ధనవంతుడితో మన దేవుడు ఏం మాట్లాడాడు? ఈరోజు నేను ధనవంతుణ్ణి, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉంటానని అనుకుంటున్నావు. నీ ఊపిరి తీసేస్తా, నువ్వేం చేస్తావు? సంపాదించింది ఎవరికి ఇస్తావు? కాబట్టి ప్రియులారా, మనం అతిశయించకూడదు, దేవుడికి విరోధమైన పనులు చేయకూడదు, దుర్మార్గంగా ప్రవర్తించకూడదు, దుర్మార్గంగా మాట్లాడకూడదు. ఆకాశమందున దేవుడు కూడా ఉన్నాడు, ఆయన అన్ని చూస్తున్నాడు, వింటున్నాడని మనం గుర్తుంచుకోవాలి. ఈ నెబుకద్నెజరు అనే వ్యక్తి గొప్పవాడే, నేను కాదని అనను. ప్రపంచాధినేత, నేను కాదని అనను. గూగుల్లోకి వెళ్ళి మీరు అడిగితే మొత్తం హిస్టరీ వస్తుంది అక్కడ. గొప్ప వ్యక్తి, ప్రపంచమంతా ఆయన స్వాధీనంలో ఉంది. బబులోన్ అనే పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన కట్టించాడు, ఓకే. కానీ అదంతా ఎవరిచ్చారు? ఎవరు ఆ కృప చూపించారు? ఎవరిచ్చారా ఆ యొక్క అధికారం? అతను మర్చిపోయి, నా ఘనత, నా ప్రభావము, నా గొప్పతనము, నా రాజధాని నేను కట్టించాను, నేను అంటున్నాడు. అందుకే మన దేవుడు వచ్చి అంటున్నాడు, అయ్యా, నీ దగ్గర ఉన్న వాళ్ళే నిన్ను తరిమి వేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ఇంట్లో నీచము తగులు. ఒకసారి ఇలా ఆలోచించాను, ఎందుకు వీళ్ళ ఇంట్లో ఆ తగులంటే, నా దేవుడు నాతో ఏం చెప్పాడంటే, ఆ అగ్ని నేనే వేసింది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఓ నాయన, ఆ అగ్ని వేసింది ఎవరంట? ఆయనే. నేనే వేసే అగ్ని, కాబట్టి అది ఆరదు. మనుషులు వేసిన అగ్ని ఆరిపోద్ది. నా బోటోడు వెళ్ళి, అయ్యా, ఇది అమ్మా, ఇది నాయన, ఇది ఆలోచించండి అని చెప్పితే అది ఆరిపోద్ది. కానీ దేవుడు వేసిన అగ్ని ఎవరు కూడా ఆర్పలేరు. అది అట్ట రగులుకొని ఒకరికొకరికి పొత్తులు అనేది కుదరక గందరగోళం అయిపోతారు. ఇతని దగ్గర ఉన్న వాళ్ళు ఇతన్ని తరిమి వేశారు. అప్పుడు అతను ఎక్కడ పోయాడు? అడవుల పాలైపోయాడు. జంతువుల మధ్య ఉన్నాడు, పశువుల మధ్య ఉన్నాడు. ఎండకు ఎండాడండి, వానకు తడిశాడు, మంచుకు తడిశాడు. అతని గోళ్ళు పక్షి గోళ్ళు మాదిరిగా అయిపోయినాయి. ఎంత గొప్ప వ్యక్తి, ఏ స్థాయిలో ఉన్నాడో. ఏమన్నా అడుగు వేస్తే రెడ్ కార్పెట్ కదా, అడుగు వేస్తే పూలవాన కదా. అతను ఎక్కడికి వెళ్ళినా అతనికి అడుగులకి మడుగులు వచ్చేవాళ్ళు కదా. ఏ స్థాయిలో ప్రపంచాధినేత అండి ఆయన. ఎంత ప్రోటోకాల్ ఉంటుంది ఆయనకి, ఎంత గొప్ప వ్యక్తి ఆయన. ఏ స్థితికి వెళ్ళిపోయినాడు? ఎలాంటి వారిని ఎలా చేయాలన్నా,
అది దేవుడి చేతిలో ఉంది. ఆమెను చెప్పండి. పశువుల దొడ్డిలో, గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తిని సింహాసనం ఎక్కించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంత స్థాయిలో సింహాసనం మీద ఉన్న వ్యక్తిని పశువుల దగ్గరికి నడిపించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరిని ఎలా అయినా ఆయన చెయ్యగలడో. దావీదుని పశువుల దగ్గర ఉన్నాడు, సింహాసనం ఎక్కించాడు. సింహాసనం మీద ఉన్న నెబుకద్నెజరుని పశువుల దగ్గరికి ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు మనం అతిశయించకూడదు, గర్వించకూడదు. దేవునికి విరోధమైన పాపము చేయకూడదు, దేవునికి విరోధంగా మాట్లాడకూడదు, దేవునికి విరోధమైన పనులు మనము చేయకూడదు, ఆయన ఆజ్ఞలను అతిక్రమించి మనం బ్రతకూడదు. ఆయన చేతిలో మనం ఒదిగి ఉండాలి. మన బ్రతికెంత, మన జీవితం ఎంత అండి? ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి మీ ఎదుట నేను వాక్యం చెప్పగలుగుతున్నా. ఈరోజు నాకేదైనా అనారోగ్యం ఉంటే మీ ముందుకు నేను రాగలనా, నిలబడగలనా, చెప్పగలనా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, మనం ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఒదిగి ఉండాలని దేవుడు మాట. అందుకని ఇక్కడ దేవుని యొక్క తీర్పు అతనికి వచ్చింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క 32వ వచనంలో, 32వ వచనం లాస్ట్ కింద నుంచి సెకండ్ లైన్ ఏముంది? 32వ వచనం, వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు. ఇదే రియలైజేషన్. హల్లెలూయా చెప్పండి. నీవు తెలుసుకున్న వరకు ఉందా లేదా మాట? అంటే సెకండ్ లైన్ 32వ వచనం కింద నుంచి సెకండ్ లైన్, నీవు తెలుసుకున్న వరకు. మనం తెలుసుకోవాలి, ఇదంతా దేవుడిది, ఇదంతా ఆయనది. ఈ జీవితం ఆయన ఇచ్చిన వరం ఇది, ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది, ఈ చదువు ఆయన ఇచ్చింది, ఈ డబ్బు ఆయన ఇచ్చింది, ఈ శరీరం ఆయన ఇచ్చింది, ఈ రూపం ఆయన ఇచ్చింది, ఇదంతా ఆయన ఇచ్చిందని నీవు తెలుసుకుని వరకు. ఇదే రియలైజేషన్. ఈ రియలైజేషన్ మనకు రావాలి. నీవు తెలుసుకునే వరకు నీకెలాగూ జరుగుతుందని దేవుడు అతనితో మాట్లాడాడు. చూడండి, వెంటనే 32వ వచనంలో, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటియు. చూడండి ప్రియులారా, ఎంతగా శపించబడ్డాడో, ఎంతగా ఏ స్థితికి వెళ్ళిపోయినాడో ఒక్కసారి ఆలోచించండి. అందుకనే దేవునికి విరోధమైన పాపము మనము చేయకూడదు. మనం చేసాం, అందరం చేసిన వాళ్ళమే. అయితే మనం ఏం చేయాలా? రియలైజ్ కావాలి, పశ్చాత్తాపడాలి. ప్రభువా, తెలియనప్పుడు నేను చేశాను, తెలియనప్పుడు నేను మాట్లాడాను, నేను అజ్ఞానిగా ఉన్నప్పుడు ఏవో చేశాను. ఇప్పుడు నేను ఇక అలా నేను బ్రతకను, అలా జీవించనయ్యా. ఇక నుంచి నేను నీ బిడ్డగా ఉంటాను, నీ చేతి కింద ఉంటాను అయ్యా, నీ సన్నిధిలో ఒదిగి ఉంటానని మనం ఎల్లప్పుడూ ప్రభువుతో చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. 34వ వచనం, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు ఘనపరిచి స్తుతించింది. చాలు ప్రియులారా, ఇప్పుడు ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో, 34వ వచనంలో ఎప్పుడు రియలైజేషన్ వచ్చిందో, అతని కళ్ళు ఎక్కడికెత్తాడమ్మా? అంతకుముందు అతని కళ్ళు ఎక్కడున్నాయి? కింద ఉన్నాయి, అంతా ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో అతని కండ్లు ఆకాశము తట్టు ఎత్తి స్తోత్రము చేసి దేవుణ్ణి ఘనపరిచాడు. ఎప్పుడు అలా రియలైజేషన్ అతనికి వచ్చిందో అతని రాజ్యము మరలా తిరిగి అతనికి వచ్చింది. అతను మరలా, దేవుడు అతని రాజుని
చేశాడు. ప్రియ దేవుని బిడ్లారా, మనం అందరం కూడా దారి తప్పిన గొర్రెల వలె ఉన్నాము. ఏమండి, మనం అందరం నశించిపోయిన గొర్రెల వలె ఉన్నాం. దేవుడు కాపరిగా ఈ లోకానికి వచ్చి, ప్రధాన కాపరిగా ఆయన ఉండి మనలందరినీ రక్షించుకున్నాడు. మన కోసం సిలువ మీద వేలాడాడు. మన కోసం భయంకరమైన ఎండలో ఆ కలవరి కొండ మీద కపాలమనబడిన ఆ స్థలములో సిలువ మీద వేలాడాడు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్లలో మేకులు, తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఏమంటే వదకు తేబడిన గొర్రె పిల్లగా బలి పశువయ్యాడు. తన రక్తమంతా ఆయన చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? మనలను రక్షించడానికి. ఈ లోకం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కానే కాదు ప్రియులారా. మనుషులు పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటారు, కానీ వాళ్ళని ఎక్కడ పడుకో పెడతారో, ఎక్కడ వాళ్ళని గుంట తీసి వాళ్ళని పెడతారో వాళ్ళకి తెలీదు ప్రియులారా. అటువంటి దుస్థితి మనుష్యుడిది. అందుకనే ప్రియులారా, మనం బ్రతికున్నప్పుడు ఏసీ కావాలి, ఫ్యాన్ లేకపోతే ఉండలేము. చాలా మనం అన్ని వసతులు మనకు కావాలి. ఆ మనిషి చనిపోయినాక ఎండ తెలీదు, వాన తెలీదు, తీసుకెళ్ళి ఆ చెట్లలో అదంతా బాగు చేసి పెట్టేసి వచ్చేస్తాం. ఇలారా ఎంత విచారం. ఆ క్షణం వరకు అన్నీ ఉండాలి, కానీ ఆ ఊపిరి కాస్త వెళ్ళిపోయిన తర్వాత ఏం తెలియదు. ఇది మానవుని యొక్క పరిస్థితి. అందుకనే మనము బహు జాగ్రత్తగా ఉండాలి. సమస్తం అనుగ్రహించేవాడు దేవుడు, పోషించేవాడు దేవుడు, బలపరచువాడు దేవుడు, ఘనపరచువాడు దేవుడు, కృపచూపువాడు దేవుడు, లేవనెత్తువాడు దేవుడు, పడగొట్టేవాడు దేవుడే. కాబట్టి ప్రియులారా, ఆ రియలైజేషన్ ఈరోజు నీకు రావాలి, నాకు రావాలి. ఈరోజు ఈ మందిరం ఆయన ఇచ్చాడు, ఈ పరిచర్య ఆయన ఇచ్చాడు, రాబో రోజుల్లో పైన మందిరం ఆయన ఇస్తాడు. ఆమెను చెప్పండి. రాబో రోజుల్లో ఇంకా ఉన్నతంగా ఈ పరిచర్యను ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా దీవిస్తాడు. ఇది ఎంత ఇచ్చినా ఇదంతా ఆయనది, ఆయన సొత్తు, మాది కాదు, మా బిడ్డలది కాదు. దీనికి మేము కేవలం ఏమండి వాచింగ్ డాగ్స్, మేము కాపలా కుక్కలము మాత్రమే. కేవలము దీనికంతా కర్త కర్మ క్రియ ఆయన. ప్రియులారా, ఏమండి అలాంటి రియలైజేషన్ మనకు రావాలి. నేను చేశాను, నేను చెందాను, నేను కట్టాను, నేనని మనం అతిశయిస్తే అది ఎంత మాత్రం మంచిది కాదని, దానివల్ల దేవుని శాపానికి గురైపోతామని, ఆ రియలైజేషన్ మనకు రావాలని, ఆ రియలైజేషన్ నెబుకద్నెజరుకు వచ్చినప్పుడు అతను ఆకాశం వైపు కన్నులు పైకెత్తి దేవా అని స్తోత్రము చేసి గణపరచినట్టుగా, అప్పుడు తిరిగి మరలా అతని రాజ్యం అతనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం అందరం అట్టి రియలైజేషన్లోకి వద్దాం. మనం అందరికీ ఆ దేవుడే ఆధారమని మనం గుర్తుపెట్టుకొని, ఏ విషయంలో కూడా అతిశయించకుండా, ఏ విషయంలో కూడా మనల్ని మనం హెచ్చించుకోకుండా, దేవుని సన్నిధిలో లోబడి ఆయనకి ఇష్టులైన బిడ్డలుగా మనం జీవిద్దాం ప్రియులారా. ఆయనకి వ్యతిరేకమైన మాట ఒక్క మాట కూడా మనము మాట్లాడొద్దు. ఆయనకి విరోధమైన పని ఏది మనము చెయ్యొద్దు. ఆయనకి విరోధమైనది ఏది మనము చూడొద్దు. ఎందుకంటే ఆకాశం నుంచిన్న ఆ శబ్దం అన్నీ చూస్తున్నాడు. నువ్వు నీ ఇంట్లో, నీ మంచం మీద నువ్వేం చేస్తున్నావు ఆయన చూస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు ఆయన చూస్తున్నాడు. నీ అంతరంగముల ఆలోచన ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన అనంత జ్ఞాని అయిన వాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి మనము కొనసాగదాం. దేవుని యందు భయమే జీవము, దేవుని యందు భయమే ఆశీర్వాదము, దేవుని యందు భయమే జ్ఞానము. కాబట్టి అటువంటి భయమును భక్తిని కలిగి ప్రభులో ముందుకి సాగుదాం. ఈ విధంగా రియలైజేషన్లో ఉండి ముందుకెళ్దాం. దేవుడి మాటలు ఆస్వాదించును గాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా దేవానికి వందనాలయ్యా.
ప్రియ ప్రభువా, అయ్యా మీకే స్తుతులు నా తండ్రి. మీ ఘనమైన కార్యాలను బట్టి దేవానికి వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. అవునా నాయనా, మేమందరం ఆ రియలైజేషన్లోకి మేము రావాలి, ఆ పశ్చాత్తాపంలోకి మేము నాయన రావాలి. యేసయ్యా, మా ఘనత మా ప్రభావమని మేమెప్పుడు నాయన అతిశయించకూడదయ్యా. మీ సన్నిధిలో భయభక్తులు కలిగి మేము ఉండాలి అయ్యా. మేము మీకు విరోధమైన పని ఏది చేయకూడదు, మీకు విరోధమైన ఆలోచన మేము నాయన చేయకూడదు. మీ యందు విశ్వాసంగా ఉండాలి. అట్టి కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచమని మీ నామానికి కృతజ్ఞతలు మీకు చెప్పుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.